ఇలా మనం కటింగ్ చేపిస్తున్నాం, చాలా గ్లామర్ గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ అయ్యే షాప్ వచ్చేసిన వచ్చేయండి మీరు కూడా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. బావనా ఏం పొద్దుగాల వచ్చిపోయినావు మలక అంటే 6 గంటలకి వచ్చిన అనుకో అన్న కూర్చోవచ్చా? థ్యాంక్ యూ. రోజు బిజీగా ఉంటుండే మరి ఇవాళేమో ఖాళీగా ఉన్నారు. మీరు వస్తురని అంతేనా? అదే మీలాంటి వాళ్ళు వస్తారని అప్పుడప్పుడు మధ్యలో అవ్వానా మేము సెలబ్రిటీ లాగా అయితే నువ్వు రాను కావాలనే కోరుకునేది. నీ మేకప్ చేస్తానవా? కావాలనే సెలబ్రిటీ కావాలనే కోరుకునేది. తెలుసు కదా మన కటింగ్ ఎట్లా బురాన్ ఉండాలి. చెప్తే మేము చేస్తాం. అంతేనా? ఏంటది అన్న? గాంధీ కటింగ్ అంటే గుండు కొడతారా అన్న? అంటే ఇప్పుడు నాకు గుండు కొట్టాలని ఆశ ఉన్నది నీకు? కోరిక గుండు మీద గుండు కొట్టించిన తర్వాత మళ్ళీ 3 నెలలు పత్తకలే కూడా అవుతాం. నెలకు పలకరించుకునే వాళ్ళం దూరం అవుతాం. మళ్ళా దూరం అవుతాం, మేము లాస్ అవుతాం. ఇక నాకు గుండు మీదనే ఉన్న ధ్యాస నీకైతే, వేరేది ఏం లేదు. ఇంకానా అన్న మా వాళ్ళకి నీ పేరు చెప్పు. మా ఎంటీ వ్యూవర్స్ అందరికి నీ పేరు అన్న లింగమన్న పేరు చెప్తా. అన్న పేరు ఏం పేరు? అన్న పేరు పాండు. నీ పేరు? నా పేరు సత్యనారాయణ. అవునన్నా. ఈ కళ్ళద్దాలు పెట్టి ఈ మధ్య ఫ్యాషన్ అప్పుడప్పుడు పెడుతుంటా. నా పేరు జీరో. కళాకారుడు, అందగాడు మందగాడు చెప్పిగా మందంగా ఉన్నాను కూడా చెప్పు. మందం అంటే కనిపిస్తున్నావు కదా ఆడ. అదే అంటున్నా. అది చెప్పాలనా? అది చెప్పనక్కర్లేదు. అంతేనా అన్న? ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు అన్న కటింగ్? నాకు చేసేదాని గురించి కాదు. నీకు చేసేదంటే నేను ఇవ్వాలి కానీ నువ్వు చేస్తున్నావు. నీకు కానీ నేను చేయబట్టి ఒక 40 ఏళ్ళు అవుతున్నా. 40 ఏళ్ళు? 40 ఏళ్ళు అంటే నాకు 33 ఏళ్ళు. అంటే నువ్వు పుట్టలే అప్పుడు. అంతేనా? అదే అంటున్నా. అంటే నీకు ఎంత ఏజ్ నుంచి? నేను 15 సంవత్సరాలకెళ్ళే చేస్తున్నా. నా ఏజ్ 15 ఉన్నప్పటి నుంచి. అంటే అప్పటి నుంచి నీకు అంటే ఎడ్యుకేషన్ అయిపోయిందా? ఎడ్యుకేషన్ ఉండే. ఎంతవరకు చదువుకున్నావు? నేను 7th వరకు చదివినా. తర్వాత వ్యవసాయం చేసిన. అప్పుడు 7th పాస్ అయితేనే గొప్ప. బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే అప్పుడు మీకు? 7th ఉండేది, ఇప్పుడు తీసేసారు కదా. నేనే నీకు తెలుసో లేదు, నేనే 7th బోర్డ్ ఎగ్జామ్ లాస్ట్ రాసిన. 10th పెట్టారు కాదు. రేపో మాపో 10th కూడా తీసేసి ఇంటర్ పెడతారు డైరెక్ట్ గా. 10th కంపల్సరీ ఉండాల్సిందే. లేదు మారుతుండొచ్చు మేబీ మెల్లగా. జనరేషన్ చెప్పలే. నేను ఏమో చెప్పకపోయినా కానీ నువ్వు నా కటింగ్ చేస్తున్నావు, ఎట్లా చేస్తావు? నీ ఇష్టమేనా? అంటే ఎప్పుడు నువ్వే చేస్తావు కాబట్టి ఏమో ఇప్పుడు చెప్పు రాదన్నా. సగం పెట్టేసినావు కదా మిషన్. ఇదంతా అట్లే ఉంది, దాన్ని ముట్టుకోలే ఇంకా. అంతేనా? అన్నాడు అంటనేమో అంటుడు. నువ్వు అన్నదానికి దానికి డైలాగ్ ఉన్నది సీనా. సగం పెట్టినావు అంటే అదే సగం పెట్టి ఎప్పుడు వచ్చినా పాండన్న నువ్వు జర మంచిగా స్మైల్ గా ఉంటది, నవ్వుకుంటేనే పని అయిపోతుంది. గంటలు అది నవ్వుకుంటూ ఉండాల్సిందే అన్న. ఎందుకు ముఖం మార్చుకొని ఉండేది ఎందుకు? ఎంతమంది వస్తుంటారు కస్టమర్లు? ఇప్పటికైతే 3 అయ్యారు. ఇయాల సంగతి కాదు, నువ్వు ఇయాల సంగతి చెప్పకు. లేవు గల్లీ షాప్ అయినాయి. కటింగ్ లో ఉంటున్నారు. చుట్టుముడు గోపించుకోవాలా, మధ్యలో పెట్టుకోవాలి. ఈయన లెక్కన నేను మధ్యలోనే నేను చుట్టుపక్కల ఏడా చేస్తున్నా. నా జర మంచిగానే ఉంటది కటింగ్. ఏమన్నా ఉండదా? ఉంటది కూడా చక్కగా ఉంటది. చక్కదనంగా ఉంటది. నీ కటింగ్ ఏంది? డాడీ కూడా ఇదే పని చేస్తున్నా లేకపోతే నువ్వేనా? ఇదే పని చేస్తుండే. ఈ పని చేస్తుండే వ్యవసాయం వ్యవసాయం కూడా చేస్తున్నానా? అంటే ఎవరన్నా? మాది పల్వేల్ అన్న, మునుగోడు మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. నేను నల్గొండ అంటే దగ్గరనే మరి. మళ్ళీ పెళ్లి ఎప్పుడు అయింది? పెళ్లి 86 లో అయిందనా. 86 లో అంటే నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి?
నాకుంటే 58 సంవత్సరాలు. నేను పుట్టక ముందుకు వచ్చి నేను అన్నాన పడితే నేను తాత నువ్వు చాలా చాలా యంగుగా నువ్వు. తాత అని రాదు అయ్యేది ఏ తాత అంటానా నేను? అనకపోతే తాత అని. బాబాయ్ అను. బాబాయ్ ఇంకా ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు అన్న. 3 పిల్లలు. అదే ఏం చేస్తారు? వాళ్ళకి ఎవరికైనా నేర్పించినావా? లేదు లేదు, ఎవరికి నేర్పలేదు? అంత సాఫ్ట్వేర్ దగ్గర పంపించినావా? చిన్నోడు ఒకటే సాఫ్ట్వేర్, మిగిలిన పెద్దోడు బిజినెస్. అందరు కొడుకులేనా? ఒక బిడ్డ, 2 కొడుకులు. అదృష్టవంతుని బిడ్డ ఉన్నది కాబట్టి. అదే నువ్వు ట్రై చేస్తే కానీ ఏం లాభం. బిడ్డ ఉండాలి ఎంతైనా. లేలే ఉండాలి అంటే ఇప్పుడు జనరేషన్ లో ఉండాలి. అప్పటి జనరేషన్ సంగతి వదిలిపెడితే ఇప్పుడున్న జనరేషన్ లో ఖచ్చితంగా అయితే ఉండాలి. మళ్ళీ మీ కొడుకులకి ఎందుకు నేర్పలేవు? అంటే వాళ్ళు నేర్చుకోలేదా? ఇంట్రెస్ట్ లేదా? నేర్చుకోలేదు. మొన్న మేము గౌడన్నది వీడియో చేసినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే వాళ్ళ కొడుకులు ఎక్కడన్నారట, ఎవడెక్కడ జనరేషన్ లేదు. కానీ ఇప్పుడు మీ షాప్ అయితే అనేది చాలా తక్కువైపోయింది, చాలా వరకు తగ్గింది. వచ్చి మంగళ పని చేస్తున్నాడు. అవును, ఎవరెవరో ఈ మధ్య ఇన్స్టిట్యూట్లు ఎక్కువైపోయినాయి. మా క్యాస్ట్ లో మాత్రం చాలా దగ్గర ఇప్పుడు మా ఇంట్లో 2 ఉన్నారు కదా, 2 ఒక్కరికి రాదు. చిన్నోడు సాఫ్ట్వేర్, పెద్దోడు షాప్ కాఫీ షాప్ పెట్టుకుని ఆ రూట్ లో ఉన్నాడు. పాప ఆమె టీచరు, ఆమె అంటే వాళ్ళే నేర్చుకోలేదా? వద్దన్నారా? ఇంట్రెస్ట్ చూపించలేదా? ఇక అప్పుడు మన పరిస్థితి బాగాలేదు. పెద్దోడు లైన్ లోకి వచ్చిండు కానీ ఫైనాన్స్ పెట్టి లాస్ అయ్యి ఇదలాగా చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడైతే బాగుంటుంది. ఎవరంతలా ఆడిపోతుండ్రు. ఇక్కడ యూపీలు బాగురు, యూపీ, బీహార్, ఓల్డ్ సిటీ మొత్తం వాళ్ళే షాపులు. ఓల్డ్ సిటీ మొత్తం వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక మంగళూరులో షాపులు ఎత్తేసి. అయ్యో, ఎవడన్నా నిలదొక్కోవాలనుకుంటే మీకు యూనియన్ లో అవి ఉంటాయి కదా మరి? ఉన్నా కానీ పెద్ద పెద్ద పార్లర్ పెడుతున్నారు. అవును, మెన్స్ పార్లర్ అని వచ్చింది, పెద్ద పెద్ద ఎన్ని వచ్చినాయి. పాండన్న నువ్వు ఒక 50 ఏళ్ళు అయినా పెట్టి 45 ఏళ్ళు అవుతున్నా. 38 అనగానే నువ్వు స్వాతంత్ర సమర యోధుని కంటే ఎక్కువ అయిపోయినావు అనుకున్నా. తక్కువ అంటే నువ్వు గాంధీకి కూడా గుండు కొట్టినావు. ఈడ సరునార్లనా? ఇదే షాప్, ఇదే షటర్ 88. 2000 కిరాయి అడ్వాన్స్ ఉంటే 400 కిరాయి. ఇప్పుడు ఎంత అయింది? 12,000 దాటింది. 35,000 అడ్వాన్స్. అంటే ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ అయితే కట్టలేవు ఇక. తీసుకుంటా 12,000 కిరాయి. మళ్ళీ అన్న మధ్యలో నువ్వు స్టార్టింగ్ నుంచి చిన్న పెట్టావు కదా, మధ్యలో అడ్వాన్స్ వచ్చాడు. ఓనర్ చేంజ్ అయింది. ఓనర్ చేంజ్ అయింది కాబట్టి 7:30. మళ్ళీ ఎట్లన్నా మీరు సినిమాలకు ఏమైనా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడు మీకు హాలిడే? మంగళవారం కంపల్సరీ బంద్ చేయాలని రూల్ ఉందా? లేబర్ హాలిడే కోసం మంగళవారం మధ్యస్తారా? అంతేగాని మంగళవారం ఖచ్చితంగా బంద్ చేయాలి, కటింగ్ చేయించుకోవద్దు, గడ్డం చేయించుకోవద్దు. ఒకప్పుడు స్టార్టింగ్ లా లేబర్ ఆఫీసర్లు వచ్చి ఫైన్ కూడా వేసిన రోజులు ఉన్నాయి మా షాప్ లో. ఎందుకు? మంగళవారం. అచ్చా, ఓన్లీ లేబర్ హాలిడే కోసం అని మంగళవారం పెట్టారు, కానీ సపరేట్ గా మాత్రం అది లేదు. మంగళవారం చేయించుకోవద్దు అట్లాంటివి. అవునా? అంటే అందా మంగళవారం పూట కటింగ్ మండే బంద్ ఉంటుంది. ఎందుకు? ముంబైలో మండే బంద్ ఉంటుంది వాళ్ళకి లేబర్ హాలిడే.
మన దగ్గర హైదరాబాద్ మంగళవారం బీచ్ అంతే అన్న గడ్డం ఏగో ఇట్లా కొంచెం లైట్ ఇక్కడ కట్ చేసి కింద అట్లనే ఉంచు తెలుసా ఇట్లా స్టైల్ గా మళ్ళీ వీ షేపుల్ కాదు జస్ట్ ఇట్లా లైట్ కట్ చేసి ట్రిమ్ చేసి కింద ఇట్లా పెట్టేసి స్టైల్ గా నా అందాన్ని మొత్తం నువ్వే తీర్చిదిద్దినావు కానీ ఓ మాట మళ్ళీ చెప్పాలని చెప్పాలి వీడియో చెప్పకపోతే మళ్ళీ మేము మర్చిపోయినట్టయితే అవును అంటే నేను అప్పుడప్పుడు మధ్యలో కత్తులు కటార్లు పెట్టేస్తుంది కదా మనం మరి అలాంటివే అడగవలసి వస్తుంది. అవును అవునన్నా పెళ్లి షాపులకు వచ్చే వాళ్ళు మంగళ షాపులకు వచ్చి ఎంక్వైరీ చేస్తుంది కదా ఎందుకు మంగళ షాపులకు ఎందుకు వచ్చేదంటే వాళ్ళది పిల్లగాడు ఎలాంటి వాడు వాళ్ళ కాందాన్ ఏంది ఇది ఎలాంటి వాడు ఈయనకి అలవాట్లు ఏంది మొత్తం ఎంక్వైరీలు మొత్తం ఆయన బయోడేటా తీయాలంటే మంగళవాడ దగ్గరికి వచ్చేది మొత్తం బయోడేటా మొత్తం మీ దగ్గర ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కదా మేము ఊరోడు కదా మరి ఆయన కథలు తెలవాలంటే మాకే తెలిసి ఉంటాయి కాబట్టి మీరు ఇంటి పక్కల వాళ్ళకి అడిగినా చెప్పరని చెప్పి వాళ్ళు షాప్ కాడికి వచ్చి షాపులనే తీస్తుంటారు. ఇట్లా డైరెక్ట్ వచ్చి అడుగుతున్నానా డైరెక్ట్ వచ్చి కూర్చునేది కూర్చున్న తర్వాత ఆయన పలానా వాళ్ళు ఇంటికి వచ్చి పలానా పిల్లగాడే ఎలాంటి వాడు ఆయన గుణగానాలు ఏంటివి వాళ్ళది ఏంది వాళ్ళ అమ్మాయి ఎలాంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా అడుగుతారు కంపల్సరీ వీళ్ళ ఆస్తులు ఏంది మనం తెలిసిన వరకు మనం చెప్పేది చెప్పిన తర్వాత వాళ్ళ సమ్మత అయితేనే మాట్లాడుకునేది లేకపోతే మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయింది. మొత్తం మూలాధారం మీరే ఒకప్పుడు ఇప్పుడు వస్తున్నారా అట్లా ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఏమున్నా అంటే ఈ జమాన్లో ఏముంది మ్యారేజ్ బ్యూరోలు అయినాయి ఇంకోటి ఆ లోపల ఫోటోలు పంపుకోడు ఫేస్బుక్ లలో పెట్టుడు అవి ఎక్కువైపోయినాయి అని ఈ రోజులలో ఎవడు అడగడం లేదు అది